ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు సాయంత్రానికి నీ పెదవులపై చిరునవ్వు తెప్పించబోతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాట ఏమిటో, ఈరోజు సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో అంటున్నారు. మరి సాయిబాబా వారు చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఏదైతే కోల్పోయావో అది తిరిగి ఈరోజు సాయంత్రానికి తప్పకుండా నిన్ను చేరుకుంటుంది. దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది. ఎన్నెన్నో సమస్యలు, ఇబ్బందులు, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు బాబా, కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు కదూ. కాబట్టి నీవు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా నీకు ప్రసాదించబోతున్నాను. అలాగే నీవు కోరుకున్నటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా నీకు కావాల్సినటువంటి, అంటే నీకు ఏదైతే నువ్వు అడిగావో నన్ను, అవన్నీ కూడా పూర్తిగా నీకు నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వే నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడు, సమయం గడుస్తూ ఉన్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు. అయితే ఏమీ కంగారు పడనవసరం లేదు. సమయానికి నీకు అన్నీ అందుతాయి. నేను నీ తండ్రినైనటువంటి శ్రీ సాయిబాబాని చెబుతున్నాను కదా, నీవు నిశ్చితంగా ప్రశాంతంగా అలా కూర్చొని ఉండు. నీవు కోరుకున్న విధంగానే నీకు అన్నీ చక్కబెట్టబోతున్నాను. అలాగే ఏదైనా కానీ నీ మనసులో ఒకటి అనుకొని మనస్ఫూర్తిగా బాబా నాకు ఇది కావాలి అని అడిగిన నాడే నేను నీకు అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొన్ని కర్మ ఫలితాల వలన, నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరం అయిపోయాయి. అయితే మాత్రం నీవేమీ బాధపడనవసరం లేదు. నీ కర్మఫలాలు తీరబోయే రోజున నీకు ఏదైతే దక్కబోతుందో, ఏదైతే నీ నుండి దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ ముందర పెట్టబోతున్నాను. ఇది నిజమైతే నీవు తప్పక ఆశ్చర్యపోతావు. మరికొద్ది నెలల్లో నీవు కలలు కన్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు. ఇది ఈ సాయి ఎప్పుడో కూడా నీ జీవితంలో రాసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక దిగులు పడనవసరం లేదని చెప్పి ఇంతగా చెబుతున్నాను. కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది. నువ్వు మాత్రం అలా ఎప్పుడు ఎన్నటికీ చేయకు అని నీకు నేను మరలా గుర్తు చేసి చెబుతున్నాను. నీకున్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావో రేపటి రోజున ఒక్కసారిగా అందనంత ఎత్తుకు నీవు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను. అలా నీవు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వెంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి. ఆ పేరు కూడా నీకు అసలు ఎప్పుడూ కూడా సమాజంలో అస్సలు అలాంటి పేరు రాకుండా ఉండాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. ఎంత కోపం, ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనను అస్సలు మర్చిపోవద్దు. అలా మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు. ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా, దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోతాయి. కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి, మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి. నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి, అంటే నాపై భక్తి ఏర్పడిన తర్వాత పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోతుంది. అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ, సహనం, సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు. కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా ఉంటుంది. ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరూ కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ ఉండు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. ఇంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు. మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి, అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో. ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం. కాబట్టి కాస్తంత ఓపికగా నీవు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఎవరైతే నీవు అవసరం లేదని చెప్పి అన్నారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా కాలం అనేది చేస్తుంది.
కాబట్టి ఓపికగా నీవు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండూ కూడా ఈ ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకుంటున్నటువంటి పునాదులు అని నీకు తెలిసిన రోజు తప్పకుండా నీకు ఒక రోజంటూ వస్తుందని మర్చిపోకు. అలాగే ఎవరైతే నిన్ను ఇప్పుడు కాలదన్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు వర్తిస్తాయి. వారికి కావలసింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు. వారి సంతోషం కోసం నిన్ను బాధపెట్టి దానికి కారణం నీవని చెప్పారు. ఈ రెండూ కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి వారి పతనానికి కారణాలు. అవి వారు వేసుకుంటున్నటువంటి పునాదులని వారికి తెలియడం లేదు. అలా తెలిసే రోజు తప్పక ఒకటి వస్తుంది. కాబట్టి నిన్నెవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించిన అవసరం లేదు. అలాగే వారి గురించి ఏదో చేసి పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో సహజమే, అందరికీ కూడా జరిగేవే. కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుందనేది ఎవరూ కూడా ఊహించరానిదే. అంటే వారి జీవితం, వారి రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కలగబోతుంది. నువ్వు ఇప్పుడు దేన్నైతే పొందలేదని బాధపడుతున్నావో అదే నీవు తప్పక పొందుతావు. ఈ సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది. నీవు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం తెలుసుకుంటావు. కారణం తెలుసుకున్న తర్వాత సమస్యకు పరిష్కారం కనుగొంటావు. తర్వాత ఈ సాయి చేసేటటువంటి లీలలను పొందుతావు. ఇక నీ నుండి పోయిన దాని గురించి చింతించవద్దు. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక అనేది చాలా విలువైనదని నేను ఎన్నోసార్లు చెప్పాను. భయంతో ఉన్నా, బాధలో ఉన్నా బాబా తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు ఏ క్షణం నువ్వు మర్చిపోవద్దు. సాయినామ స్మరణ అసలే విడిచిపెట్టవద్దు. నీ ఇష్టదైవాన్ని నమ్ముకో. నీకెదురు ఏది ఉండదు. పంచభూతాలు సహితం నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తాయి. ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకో. నువ్వు యథార్థంగా ఉన్నన్ని రోజులు ఎక్కడైనా కూడా నిర్భయంగా ఉండవచ్చు. అదే వేషం వేస్తే ఎప్పుడెవరు పట్టుకుంటారోనని మన మనసుకే మనకు శత్రువై బాధిస్తూ మనల్ని క్షణక్షణం బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. నా ఆశీస్సులు, నా అనుగ్రహం నీపై ఎప్పుడూ కూడా, నీ కుటుంబానికి కూడా తోడై ఉంటాయి. ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ ఆనందభరితం చేసుకుంటావని ఈ సాయి నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మరి విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.